ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే సమస్యలు 4,000 రూపాయలని అప్పుగా తీసుకొని 4,000 రూపాయలని అప్పుగా తీసుకొని 8% వడ్డీ రేటుతో, ఓకేనా ఫ్రెండ్స్, 8% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల కాలానికి ఎంత వడ్డీ చెల్లించాలి? ఏంటిది? బారు వడ్డీ. ఓకేనా ఫ్రెండ్స్? బారు వడ్డీ మనకి బేసిక్ ఫండమెంటల్ I = PTR/100 అని తెలుసు మనకి. ఓకేనా ఫ్రెండ్స్? I = PTR/100. 4,000 రూపాయలని అప్పుగా తీసుకున్నాను అంటే ఏంది? అసలు అనమాట. ఇది P = ఏంది? 4,000. ఓకేనా? R అంటే వడ్డీ రేటు ఎంత? 8%. ఓకేనా ఫ్రెండ్స్? టైం, T ఫర్ టైం, కాలం ఎంత? 2 సంవత్సరాలు. కాబట్టి I = ఇంట్రెస్ట్ మనకి మొత్తం అంటే కాలానికి ఎంత వడ్డీ అన్నారు కాబట్టి ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. కాబట్టి T = మన P అంటే తెలుసు మనకి 4,000 రూపాయలు అని తెలుసు, 4,000 రూపీస్. అండ్ T = టైం, కాలం ఎంత? 2 సంవత్సరాలు. R అంటే వడ్డీ రేటు 8/100. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 20కి ఈ 20 క్యాన్సిల్. 80 ఏంది? 80 40 × 2 80 ప్లస్ 8 8 తెలుసుగా 64 అంటే I = ఏంది? 640 రూపాయలు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదన్నమాట. ఓకేనా? 6,000 రూపాయలని అప్పుగా తీసుకొని 8% వడ్డీతో మామూలుగా ఇది బేసిక్ గా ఖచ్చితంగా మామూలుగా అడగరు, ఇట్లాంటి అడగరుగా అంటే కొన్ని ఎగ్జామ్ అడుగుతారు కాబట్టి బేసిక్ కాన్సెప్ట్ తెలవాలి కాబట్టి మనకి ఏంది ఎందుకు యూజ్ చేసిన దాని కనుక కాబట్టి చక్రవడ్డీ రావాలి కాబట్టి చక్రవడ్డీ కనుక అర్థమయ్యేటట్టు ఎగ్జామ్ ఆ చక్రవడ్డీ కనుక అర్థం కావాలంటే ఈ ప్రాబ్లం చేయాలి. కొంతమంది కొన్ని ఎగ్జామ్స్ లో అడుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లం. 6,000 రూపాయలను అప్పుగా తీసుకొని 7.5% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి ఎంత మొత్తం వడ్డీ చెల్లించగలము? చూడండి, ఇలా చూడండి, బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎంత మొత్తం అన్నాడు? A = P+I. ఓకేనా? మొత్తం కనుక్కోవాలంటే A = P+I అనేది రావాలి మనకి. నెక్స్ట్ సాధారణ వడ్డీ కనుక I కనుక కనుక్కోమండు. వడ్డీ ఎంత మొత్తం వడ్డీ చెల్లించాలా అంటే ఫస్ట్ సాధారణంగా I = మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఆటోమేటిక్ గా మొత్తం అనేది వస్తాం అన్నమాట. I = PTR/100 మనకు తెలుసు ఫార్ములా. అంటే ఏంది? P = తెలుసు 6,000 రూపీస్. ఓకేనా? 6,000. T = టైం, కాలం 3 సంవత్సరాలు. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ 14 7.5 అంటే ఏంది? 15/2 అనమాట. ఓకేనా? 15/2 అంటే 15 పైన వేసుకొని 2 అనేది కింద వేసుకోవాలి ఇంటూ 100. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? 6,000 ఇంటూ P = 6,000, T = టైం 3 ఇంటూ చూడండి. మళ్ళీ దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే దీన్ని శాతాల నుంచి మార్చినప్పుడు 15/2 వచ్చింది. అంటే 15 పైన ఉంటుంది, కింద 2 ఉంటుంది. అది మీకు తెలిసిన విషయం. అంటే ఈ 20కి ఈ 20 క్యాన్సిల్. 1 × 115. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? చూడండి 1345 45 ఇంటూ 15. చూడండి 95 60. ఓకేనా ఫ్రెండ్స్? 60 69 600 అంతేనా? చూడండి 230 సారీ. ఓకేనా సార్? 19 19 ఇంటూ 15 1500 135 అంటే 1300 ఏంది? ఇంట్రెస్ట్ ఉంది. I = 1350. అయితే మనకు మొత్తం కావాలి. ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. ఎంత మొత్తం వడ్డీ చెల్లించాలని A = మనం చెప్పిన P+I అన్నమాట. అంటే ఏంది? మనకి P అంటే అసలు ఎంత? 6,000. ఓకేనా ఫ్రెండ్స్? I = ఇంట్రెస్ట్ వచ్చింది 1,350 రూపాయలు. ఓకేనా? 6,000 రూపాయలు 1,350 రూపాయలు కలిపితే ఎంత? 053 అంటే ఏంది? 7350. అంటే ఏంది? A = మొత్తం ఎంత? 7350. ఓకేనా ఫ్రెండ్స్? 7,350 రూపాయలు అన్నమాట. 6,000 రూపాయలు అప్పుగా తీసుకొని 7.5% వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి ఎంత అవుతుంది? ఎంత మొత్తం అవుతుందంటే 7,350.
వన్ మోర్ ప్రాబ్లం. ఆల్రెడీ బారు వడ్డీ నుంచి చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. కంటిన్యూషన్ లో బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్. అయితే వన్ మోర్ ప్రాబ్లం దీంట్లో చూసినట్లయితే ఈ మోడల్ ఈ మధ్య బాగా అడుగుతున్నాడు. మార్చి 9, 2009 నుండి మే 21, 2009 వరకు, మార్చి 9, 2029 నుండి మే 21, 2009 వరకు 7.5% రేటుతో అసలెంత 8,120 రూపాయలు అసలుపై సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. ఓకేనా, సాధారణ వడ్డీ ఎంత అన్నాడు. క్వశ్చన్ మార్చి 29 నుండి మే 21 వరకు అంటే 2009 సేమ్ ఇయర్స్ చూడండి బాగా. అయితే ఏంటి మార్చి 29 అంటే ఏంటి మార్చి 29 మార్చి ఎన్ని నెలలు ఉంటాయి 31 డేస్. ఓకేనా, 31 డేస్ ఏంటండి ఇంకేమి కావాలి మనకి చూడండి 20 21 22 11 31. ఓకేనా, అంటే ఏంటి మార్చి 22 డేస్ ప్లస్ తర్వాత మార్చి తర్వాత ఏప్రిల్ ఏంది 30 డేస్. ఏప్రిల్ మే 21 వరకే నుండి మే 21 మధ్యాహ్నం కాబట్టి అవతల తీసుకోవద్దు, యువతలనే అంటే 21 ప్లస్ 21 తీసుకోవాలి. ఇవన్నీ కలపగా అంటే ఇన్ని డేస్, హౌ మెనీ డేస్ 22 ప్లస్ 30 52 ప్లస్ 21 73 అంటే ఇది 73 డేస్ కాబట్టి ఈ 73 డేస్ ని దేంట్లో మార్చుకోవచ్చు అంటే ఇయర్ అనేది 360 రోజులుగా. నెక్స్ట్ చూడండి ఎన్నిసార్లు పోయింది 73 into 5 టైమ్స్ చూడండి, అందులో 15 35 36. ఓకేనా, అంటే 5 టైమ్స్ పోయింది ఖచ్చితంగా. 71 5 అంటే ఏంటి 1/5 డేస్ అన్నమాట. అంటే డేస్ లో మార్చుకున్నాం మనం, అయిపోయింది డేస్ లో మార్చుకున్నాం కాబట్టి. అయితే మనకు తెలిసి సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి PTR/100. ఓకేనా ఫ్రెండ్స్, P అంటే ఏంటి అసలు తెలుసు మనకి 18 20 into T అంటే కాలం ఎంత బాబు చూసుకోండి. రేటు కాలం ఇచ్చిండు 1/5 ఇంటూ రేటు కాలం T ఇదేగా. నెక్స్ట్ వచ్చేసి వడ్డీ రేటు చూడు 7/2/7 1/2 కాబట్టి దీని ఎట్లా 15/2 అని రాసుకోవచ్చు. ఓకేగా, 15/2 ఇంటూ PTR/100 గా. R అయిపోయింది, T అయిపోయింది, అసలు అయిపోయింది 1/100. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి 5 1 5 3 ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 2 9 2 1. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 3 1 3 3 9 27/10. ఈ 10కి పోతే క్యాన్సిల్ పాయింట్ అంటే ఏంది 27.3. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 27.3. ఏంది మార్చి 9 నుంచి మార్చి 9 2009 నుంచి మే 21 వరకు సింపుల్ ఇంట్రెస్ట్ అంట 27. ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వచ్చేసి చక్రవడ్డీలో కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో వెరీ ఇంపార్టెంట్ బేసికల్ నుంచి మనం ఒక డెప్త్ గా పోతుంటా. బేసిక్ నుంచి మామూలుగా ఇది చూడండి 4,000 రూపీస్ ను అప్పుగా తీసుకొని సంవత్సరానికి 20% చక్రవడ్డీతో సంవత్సరానికి 20%. క్వశ్చన్ గుర్తు పెట్టుకోవాలి బాగా చదవాలి. 4,000 రూపాయలని అప్పుగా తీసుకొని సంవత్సరానికి 20% వడ్డీతో 2 సంవత్సరాల తర్వాత ఎంత వడ్డీ చెల్లించవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి A = మీకు తెలుసు ఆల్రెడీ సాధారణ సంవత్సరానికి వడ్డీ చక్రవడ్డీ ఫార్ములా A = P × 1 + R/100/n. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మీకు ఫండమెంటల్ గా గుర్తుండిపోవాలి. సంవత్సరానికి చక్రవడ్డీ ఫార్ములా A మొత్తం A = P × 1 + R/100. ఎంత వడ్డీ అన్నాడు కాబట్టి మొత్తం వడ్డీ అన్నాడు, ప్రత్యేకంగా చక్రవడ్డీ అని అడగలేదు. ఎంత వడ్డీ కాబట్టి చూడండి A = P అంటే తెలుసు మనకి, P అంటే అసలు ఇచ్చిండు 4,000 × 1 + R అంటే తెలుసు మనకి
వడ్డీ రేటు చక్రవడ్డీ రేటు 20/100 పవర్ ఆఫ్ n అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ కాలం చూడాలి 2 అన్నమాట 2 స్క్వేర్ చూడండి 115 ఓకేనా ఫ్రెండ్స్ అయింది 4000 ఇంటూ 615 1 ప్లస్ 1 6/5 ఇంటూ 6/5 స్క్వేర్ 2 టైమ్స్ గా అంటే దీన్ని 36/25 రాసుకోవచ్చుగా ఇక్కడ స్క్వేర్ కాబట్టి 36/25 రాసుకోవచ్చుగా ఓకేనా సార్ 36/25 రాసుకోవచ్చు చూడండి మనకి 5 5 8 ఓకేనా సార్ 1 6 0 136 ఇంటూ 36 చూడండి మల్టిప్లికేషన్ చేయండి 0 36 3 and 9 300 18 and 1 4 0 6 and 17 5 అంటే ఏంది మొత్తం చక్రవడ్డీ ఏంటంటే 5000 తీసుకున్న సంవత్సరానికి 20% చక్రవడ్డీతో 2 సంవత్సరాల తర్వాత ఎంత వడ్డీ అవుతుందంటే 5660 రూపాయలు అవుతుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వడ్డీ రేటు చొప్పున 1500 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల మొత్తం ఎంత మొత్తం మొత్తం 1500 రూపాయల పైన 10% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల మొత్తం ఏ కనుక్కోవాలి మొత్తం అంటే ఏ ఈక్వల్ తెలుసు మనకి చక్రవడ్డీ మరియు చక్రవడ్డీ ఎంత అన్నది సిఏ కనుక్కోవాలి 2 కనుక్కోవాలి చక్రవడ్డీకి తెలుసు మనకి ఏ ఈక్వల్ ఎంత P into 1 plus R/100 power of n ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇది P ఈక్వల్ ఎంత 1500 ప్లస్ 1 ప్లస్ R అంటే ఎంత 10% 10/, ఓకేనా రాసుకోవచ్చు పవర్ ఆఫ్ 2 అయితే చూడండి ఇట్లా మల్టిప్లై ఇట్లా కొట్టేసేవారు ఇట్లా రాసుకోవచ్చు చూడండి 1500 ఇంటూ 110/100 110 into by 100 plus 110/100 రాసుకోవచ్చు 2 times 100 into 1 plus 10 110/100 plus 110/100 ఇట్లా రాసుకోవచ్చు ఇంత ముందు కనుక డైరెక్ట్ దాన్ని సింప్లిఫికేషన్ చేసేవారు ఇంత ముందు మన నాన్న ఇచ్చింది 1/20/100 పవర్ ఆఫ్ 2 స్క్వేర్ అని ఇంత ముందు 4000 లా ఫస్ట్ ఫార్ములా 4000 ఇంటూ అంటే దీని కనుక 4000 ఇంటూ 120/100 ఇంటూ 120/100 అని రాసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లానే చేయొచ్చు కానీ ఇప్పుడు ఇట్లానే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ 0 ఈ 2 జీరోలు క్యాన్సిల్ ఈ 2 జీరోలు క్యాన్సిల్ ఓకేనా అంటే 11 into 11 121 ఇంటూ 15 1 जा 15 15 2 31 51 जा 80 మొత్తం ఏంది ఏ ఈక్వల్ మొత్తం అయితే మనకి ఇచ్చిన చక్రవడ్డీ కావాలి కాబట్టి చక్రవడ్డీ ఫైండ్ చేస్తాం CI is equal to A minus 3 అయితే A is equal ఎంత తెలుసు మనకి 1815 మైనస్ మొత్తం ఎంత అన్నారు సంవత్సరానికి చక్రవడ్డీ ఎంత చక్రవడ్డీ CI ఆల్బర్ట్ బ్యాంక్ లో 8000 రూపాయలు డిపాజిట్ చేస్తే 2 సంవత్సరాలకు 5% రేట్తో పొందే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో మొత్తం గడువు తీరిన తర్వాత ఎంత అన్నారు అంటే మొత్తం ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓకేనా చక్రవడ్డీ ఎంత అవుతుంది అన్నారు సార్ దీంతో ఓకేనా ఫ్రెండ్స్ అయితే కాలం ఇచ్చింది మనకి మొత్తం ఇచ్చిండు పర్సంటేజ్ ఇచ్చింది కాబట్టి A ఈజ్ ఈక్వల్ మొత్తం అనుకోవాలి కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు P ప్లస్
p into 1 plus r by 100 power of n. అంటే p ఈక్వల్ చేసి మనకి ఎంత 8000. ఓకేనా? 8000 into 1 into 1 plus r అంటే ఎంత r ఈక్వల్ చేసి 5%. 5 by 100 in power of ఎంత 2 years. ఓకేనా? సేమ్ 8000 into 105. ఓకేనా? 100 into plus 5 105 into 100 by 105 into 100. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఈ 0 ఈ 2 zeros క్యాన్సిల్, ఈ 0 ఈ 0 క్యాన్సిల్, 5 2 5 5 1 2 4. చూడండి నెక్స్ట్ ఏముంది, 25 into 105 into 4 4 into 5 20 0 2 5 420. సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ మొత్తం కలుగుతూ వచ్చింది ఏంటంటే మొత్తం ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 420. మొత్తం ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 8000 into మనకు తెలుసు 1 plus r ఈజ్ ఈక్వల్ టు 5. t అంటే టైం తెలుసు మనకి, n ఈక్వల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ t 2 సంవత్సరాల కాల పరిమితి ఇచ్చిండు by 2. n ఈజ్ ఈక్వల్ టు 2 1 r అంటే 100 into 100 plus 5 105 plus 100 plus into 105. ఈ 2 zeros కి ఇది 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 5 2 5 1. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ 2 2 4 2 0 2 zeros 0 0 క్యాన్సిల్. ఓకేనా? 8000 into 105 into by 100 into 105 by 100. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ 2 0 క్యాన్సిల్ 2 0 క్యాన్సిల్, ఇక్కడ 80 ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇంకా చూడండి, ఈ 0 కి ఈ 0 క్యాన్సిల్ అయినప్పుడు ఇక్కడ 4 ఉంటుంది, 10 ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? 8000 into 105 by 100 into 105 by 100. ఓకే, 2 0 కి 2 0 క్యాన్సిల్, 1 0 1 0 అంటే ఇది 5 2 521 2 into 4. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇది 2 into 4 అంటే 84 into 105. మల్టిప్లికేషన్ ఏంటి, 105 into 84 422 and 41. ఓకేనా ఫ్రెండ్స్? 4. నెక్స్ట్ వచ్చేసి 8 40 8 0 0 4 8 1 8. ఓకేనా ఫ్రెండ్స్? 20888 అంటే ఇది మొత్తం ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే మనకి, అంటే ఇంట్రెస్ట్ చక్రవడ్డీతో కలుపుకొని మొత్తం అనమాట. మొత్తం ఈజ్ ఈక్వల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 8820 ఆన్సర్ అన్నమాట. మొత్తం ఈజ్ ఈక్వల్ టు 8520 రూపాయలు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మనం ప్రాబ్లం మొత్తం 25,000 రూపాయలపై 3 సంవత్సరాలకు 12% వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నమాట. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నది. ఓకేనా ఫ్రెండ్స్? అంటే సిఐ ఫైండ్ అవుట్ చేయాలి. అసలు కనుక్కున్న తర్వాత మొత్తం కనుక్కున్న తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలన్నమాట. ఏ ఈజ్ ఈక్వల్ తెలుసు మనకి ఫార్ములా, ఏ ఈజ్ ఈక్వల్ టు p into 1 plus r by 100. ఓకేనా ఫ్రెండ్స్? పవర్ ఆఫ్ n. అయితే p ఈజ్ ఈక్వల్ మనం తెలుసు 25,000 25,000 into 1 plus r అంటే తెలుసు మనకి 12% into 100 పవర్ ఆఫ్ 3 years. ఓకేనా ఫ్రెండ్స్? 2 years 3 years ఏంది, ఏ ఈజ్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? ఫైండ్ అవుట్ చేయడం అంటే 25,000 ఇంటూ చూడండి 1 ప్లస్ 12. చూడండి 25,000 ఇంటూ చూడండి 2 6 12 2 50 2 3 2 25. ఓకేనా ఫ్రెండ్స్?
అంటే 21, 20, 23, 28 అత్త ఏంది 3 టైమ్స్ చేసుకోవాలి. ఓకేనా? పవర్ ఆఫ్ 3 ఉంది కాబట్టి 28/25 ఇంటూ 28/25. చూడండి 21 25 20,000 ఉంటుంది. 25 4 100 40 ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? 40. నెక్స్ట్ వచ్చేసి 525 540. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 1 1 1 5 5 6 30 1.6 అన్నమాట. అంటే ఇది 18 క్యూబ్ అని ఏమన్నా రాసుకోవచ్చు? 18 క్యూబ్ ఇంటూ 1.6. ఓకేనా? 5 1 5 3 5 6 30. ఓకేనా? 18 క్యూబ్ అంటే ఎంత ఐడియా ఉంది మీకు? 28 క్యూబ్ అంటే 1.28 క్యూబ్ ఇంటూ 1.6 అన్నమాట. ఓకేనా? 28 ఇంటూ 28 64 16 ప్లస్ ఓకేనా 16 ప్లస్ 4 అంటే 22 ఇంటూ 216 2 4 5 ఏంది 784 ఇంటూ 28 432 864.